గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతారు. కేసీఆర్ గారు గతంలో రైతులు అవస్థపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో గోసపడ్డది. రైతులకు ఒడ్లు కొంటోళ్ళు లేరు, రైతులకు పెట్టుబడి ఇచ్చేటోళ్ళు లేరు, నీళ్లు ఇచ్చేటోళ్ళు లేరు. కరెంటు కూడా 7 గంటల కరెంటు, మోటార్లు స్టార్టర్లు కాలిపోయే కరెంటు ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్లు ఇచ్చిండు. నీళ్లతోటి పాటు రైతుకు పెట్టుబడి ఇవ్వాలని రైతు బంధని ఇచ్చిండు. 7 గంటలతోటి ఇబ్బంది పడుతుందని 24 గంటల కరెంటు ఇచ్చిండు మహానుభావుడు. ప్రతి గింజ కొనేది, టైంకు పెట్టుబడి కూడా ఇచ్చేది, ఎరువులు కూడా ఇచ్చేది. మరి ఈ 2.5 సంవత్సరాలు ఈయన హామీలు ఇచ్చిండు. రైతు బంధువుని పెంచుతా అన్నాడు, 3 సార్లు ఎగ్గొట్టిండు. బోనస్ ప్రతి గింజకిస్తా అన్నాడు, మక్కలకిత్తా, కందులకిత్తా, పెసలకిత్తా, ఓట్లకిత్తా, దొడ్డుకిత్తా అన్ని ఇస్తాడు. అక్కడ సన్న ఓట్లు అన్నాడు, ఆ బోనస్ కూడా ఎగ్గొట్టిండు. పెట్టుబడి టైంకి అంతలేదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. పోయినసారి ఎగ్గొట్టిండు, అంతకుముందు ఎగ్గొట్టిండు. మక్కలు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పటా మక్కలు కొనేది. ఈ రోజు గోస ఎండలు ఎంత ఇబ్బంది పడతారు రైతులు. గోస ఒక పక్క పంట బండియాలి, కోతులను నిలగొట్టాలి, ఆ మొక్కలను కాపాడేందుకు నిద్రపోలే రైతులు. తీసుకొచ్చి యూరియా బస్తాలు దొరకక అది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మొక్కల కాడ ఇప్పుడు 15 రోజులు అవుతుంది, బస్తాలు తెచ్చుకున్నారు. లారీలు వస్తలేవు, బస్తాలు వస్తలేవు, కాంటా పెట్టేటోళ్ళు లేరు. ఇగొస్తాయి అని చెప్తారు. నేను ఇప్పుడే డిఎం గారితో మాట్లాడినా, వారం రోజులలో అంతటా స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయటం జరుగుతుంది. వారం రోజుల లోపల పూర్తి చేయాలి. రేపే మొత్తం స్టార్ట్ చేస్తా అని ఆఫీసర్లు నాకు హామీ ఇచ్చారు. కాంటా ఇంకా బస్తాలు పంపిస్తాం సార్, కాంటా అయ్యేటట్టు చేస్తాం, లారీలు కూడా ఎక్కువ తోలుతామని కూడా మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోకపోతే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారం రోజుల మొక్కజొన్న రైతుల కోసం పోరాటం చేస్తాం. రైతులు మీరు అధైర్యపడకుండా పాలకుర్తి మార్కెట్ పోయి వచ్చిన ఆడ అక్కడనే దగ్గరనే ఉన్నా దాదాపు 7,000 బస్తాలు ఇప్పుడు ఉన్నాయి, కాంటా చేయవచ్చినాయి. అవి అట్నే ఉన్నాయి. లారీలు రోజుకు 4 లారీలే పంపిస్తారు. 4 లారీలతో అయ్యేది లేదు, పోయేది లేదు. 2 ఇంకా 15,000 బస్తాలు వచ్చి ఉన్నాయి. ఈడ రైతులు తెచ్చిపెట్టుకుని ఇంకో 15,000 వస్తాయి. ఇప్పుడు మాకు బస్తాలు దొరుకుతలేవు, అయితలేదు, లారీలు దొరుకుతలేవు. ఎట్లా ఒక్కటికి ఇదైతే కొద్దిగా లారీలు పెంచాలి, బస్తాలు పంపించాలి, కాంట్రాక్టర్లు ఒక్క వారం రోజులలో నాకు క్లియర్ కావాలి దయచేసి. అంతే కదా, ఓకే కదా. పైసలు ఎప్పుడు పడతాయి? పైసలు ఇంకా స్టార్టే కాలేదు. సరే.